ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ ఫోన్ కాల్ అస్సలు మాట్లాడకండి. ఒకవేళ మాట్లాడారంటే మీ పరువు పక్కాగా పోతుంది. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అయితే ఎందుకు ఫోన్ కాల్ మాట్లాడకూడదు, ఎటువంటి ఫోన్ కాల్ మాట్లాడకూడదు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే వీరు అపజయాలు చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అనేక రకాల విజయాలు సాధిస్తూ ఉంటారు. పట్టుదల వీరిలో చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. మొదలు పెట్టిన పని పూర్తి చేసేంత వరకు వీరు ఆ పని విషయంలో చాలా నిబద్ధతతో ఉంటారు, పట్టుదలను కలిగి ఉంటారు. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను సాధించాలి అనే కోరిక కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడే మనస్తత్వం వీరికి ఉండదు. ఉన్నంతలో వారు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ గా ఉండటానికే ఇష్టతను కనబరుస్తూ ఉంటారు. అయితే కుంభరాశి వారు ఎప్పుడు కూడా బంధాలను కాపాడుకోవటం కోసం రాజీ పడటానికైనా సిద్ధపడతారు తప్పితే బంధాలు విచ్ఛిన్నం చేసుకోవటం, అలాగే మనుషులను దూరం చేసుకోవటం వీరికి అస్సలు నచ్చని పని అనే చెప్పుకోవాలి. అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం ఇతరుల యొక్క చెడు దృష్టి అని చెప్పుకోవచ్చు. అంటే వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వచాలని తనం కలిగిన వ్యక్తుల దృష్టి వల్ల వీరి జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అయితే మీ యొక్క మంచితనం వల్ల చాలా మంది అభిమానులను కూడా మీరు సంపాదించుకుంటారు. ఇది చూసి ఓర్వని కొంతమంది వ్యక్తులు మీతో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని చాలా అసూయతో చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ ఇరకాటంలో మిమ్మల్ని పెట్టాలా అని, నలుగురిలో ఏ విధంగా మిమ్మల్ని అవమానపరచాలా అని కొన్ని ఏళ్లుగా కాచుకుని కూర్చున్నారనే చెప్పుకోవాలి. అటువంటి వ్యక్తుల వల్ల మీరు చాలా రకాల సమస్యలను, ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి ఎప్పుడు కూడా అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని వారు ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, అంటే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అంటే వృత్తిరీత్యా, ఆరోగ్యపరంగా, అలాగే ఆదాయపరంగా చూస్తే చాలా వరకు మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేస్తున్న పని విషయంలో మీరు నిబద్ధతను కలిగి ఉండాలి. పని విషయంలో ఏ చిన్న పొరపాటు చేసినా కానీ అటువంటి వ్యక్తులకి, అంటే మీ చెడును కోరుకునే వ్యక్తులకి మీరు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. ముఖ్యంగా 1 కాదు 2 కాదు, కొన్ని ఏళ్లుగా వారు మీకు శత్రువులుగా ఉన్నారు. అంటే మీరు వారిని శత్రువులుగా భావించటం లేదు, సన్నిహితులుగానే భావిస్తున్నారు. కానీ వారు మీ ముందు చాలా బాగా మాట్లాడతారు, వెనకాల మాత్రం మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కనే ఉన్నారు. మీరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ, బంధువుల్లో కానీ ఉన్నారు. మీరు పనిచేసే చోట కానీ ఉండవచ్చు. అటువంటి వ్యక్తుల వల్ల మీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యను మీరు ఎదుర్కోవలసిన పరిస్థితులే మీకు వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే సైబర్ నేరాల గురించి మనం ప్రస్తుత కాలంలో వింటూ ఉన్నాం. అటువంటి ఒక ఫోన్ కాల్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు.
ఆ ఫోన్ కాల్ మాట్లాడటం వల్ల మాత్రం మీ పరువు పోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే వీడియో కాల్ లిఫ్ట్ చేయటం కానీ, లేకపోతే తెలియని నెంబర్ నుండి ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు మీరు అది మాట్లాడటం కానీ అస్సలు చేయకండి. ఒకవేళ చేశారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. ఈ రోజు వచ్చే ప్రతి ఫోన్ కాల్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ వీడియో కాల్ వస్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని నెంబర్ నుండి వీడియో కాల్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లిఫ్ట్ చేయకూడదు. ఒకవేళ లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా కానీ మీరు కెమెరా ఆఫ్ చేసి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే కొన్ని సంఘటనలు కూడా జరగవచ్చు. లేకపోతే అపరిచిత వ్యక్తులు మీతో చాలా వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు బయటికి వెళ్ళినప్పుడు, అంటే నలుగురిలో ఉన్నప్పుడు, పబ్లిక్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫోన్ కాల్ రావటం, మీరు ఒకవేళ స్పీకర్ ఆన్ చేస్తే కనుక మీ పరువు పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అవతలి వ్యక్తులు ఆ విధంగా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి ఫోన్ కాల్ ఒకటి మీకు వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు మీ ముందుకు ఒక అవకాశం వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. అంటే చాలా కాలంగా అటువంటి ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఇది వరకు కూడా మీకు అవకాశాలు వచ్చాయి, కానీ ఇటువంటి అవకాశం మాత్రం మీకు ఎప్పుడూ రాలేదు. అటువంటి ఒక మంచి అవకాశం వచ్చే సూచన అయితే ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది. అయితే కుంభరాశి వారికి ఆర్థిక పరంగా చూస్తే అనుకోని ఖర్చు కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ విషయంలో తగిన జాగ్రత్త చాలా తీసుకోవాల్సి ఉంటుంది. విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం, విలాసవంతమైనటువంటి జీవనాని కోసం మీరు డబ్బు వృధాగా ఖర్చు చేయకండి. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీకు ఈరోజు నూతన వ్యక్తితో పరిచయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఆ వ్యక్తితో మీ యొక్క పరిచయం అనేది ఒక స్నేహ బంధంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే మీకు ఈ రోజు పరిచయం అయ్యే ఒక నూతన వ్యక్తి మీ యొక్క లైఫ్ లో చాలా కాలం పాటు ఒక స్నేహితుడిగా కానీ, స్నేహితురాలిగా కానీ కొనసాగుతారు. దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చోర భయం అనేది ఉంది. ముఖ్యంగా ట్రైన్లలో రాత్రి సమయాల్లో ప్రయాణం చేసేవారు దొంగల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. అయితే ముఖ్యంగా ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ ఫోన్ కాల్, అంటే అపరిచిత నెంబర్ నుండి, మీకు తెలియని నెంబర్ నుండి ఫోన్ కాల్ వస్తే మాత్రం అస్సలు లిఫ్ట్ చేయటం కానీ, ఒకవేళ వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేయటం, మాట్లాడటం అస్సలు చేయకండి. అవతలి వ్యక్తులు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటానికి ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ మీరు నలుగురిలో ఉన్నా కానీ స్పీకర్లో ఆన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయటం ద్వారా మీ పరువు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అవతలి వ్యక్తులు ఆ విధంగా వల్గర్ లాంగ్వేజ్ తో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఫోన్ కాల్ విషయంలో మాత్రం ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ముఖ్యంగా కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శని భగవానుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు శని భగవానుణ్ణి నిందిస్తూ ఉంటారు. శని భగవానుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ నిందించకూడదు. అలాగే కుంభరాశికి అధిపతి శని భగవానుడు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో శని భగవానుణ్ణి నిందించకుండా నిత్యం ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండాలి. అప్పుడే శని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. శని భగవానుడికి ఇష్టం లేని పనులు చేయకండి. అలాగే ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.